హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పాయసం అండి. పర్ఫెక్ట్గా పాయసం రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది, చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా. అలాగే పండగలకైనా పుట్టినరోజులకైనా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాయసమే కదా. ఈ మంచి స్వీట్ రెసిపీని మరి రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, మాడిపోకూడదు. ఇలా ఫ్రై చేసేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్ వరకు సేమ్యాని వేసుకోవాలి. సేమ్యాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, అస్సలు మాడకూడదు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది, కానీ అలా ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న సేమియాని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పాలు వేసేసుకోవాలి. ఏ కప్తో అయితే సేమియాని వేసుకున్నామో అదే కప్తో పాలను అయితే వేసుకోవాలి. 3 కప్పుల వరకు పాలు వేసేసుకొని 1 కప్ వరకు వాటర్ని అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అదే బాగా చిక్కగా ఉండే పాలు అయితే 2 కప్పుల వరకు పాలు వేసేసుకొని 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత పాలుని బాగా మరిగించుకోవాలి. పాల మీద ఉండే మేగడ్ని కూడా తీసుకుంటూ అంతా కూడా బాగా కలుపుకోవాలి. సపరేట్గా నేను 1/2 కప్పు వరకు పాలనైతే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార 1/2 కప్ అయితే సరిపోతుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పంచదార అంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాలను కూడా వేసేసుకోండి. సేమియా వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. సేమియా బాగా ఉడికితే చిక్కపడిపోతుంది. సేమియా 85% ఉడికితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సేమియా ఉడుకుతున్నప్పుడే అర్థమైపోతుంది, ఆ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలన్నీ కూడా కాస్త చిక్కపడతాయి. కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోండి. సేమియాలు సగం వరకు ఉడికిన తర్వాతే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సేమియాలు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వుని కూడా కొద్దిగా వేసుకోండి, ఎక్స్ట్రాగా ఫ్లేవర్ ఉంటుంది. సేమియాలు అయితే ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎక్స్ట్రాగా పక్కన పెట్టుకున్న పాలను అయితే వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే వేసుకో. ఇలా చేస్తే పాయసం చిక్కపడకుండా ఉంటుంది. మరొకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా పాయసం అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎంత ఎమ్మీగా ఉందో. చాలా క్రీమీగా ఉంటుంది, అలాగే చిక్కపడకుండా కూడా ఉంటుంది. అంతేనండి, ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్, బాయ్ గైస్.